సాధన కోసం ఆయన బ్లడ్ బ్యాంక్ విశేషంగా కృషి చేస్తోంది. క్రమం తప్పకుండా బ్లడ్ డొనేట్ చేస్తున్న వారిని అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్గా పిలుస్తున్నారు. వారందరికీ 7 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డ్స్ పంపిణీ చేశారు. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా కార్డ్స్ పంపిణీ చేశారు. సుమారు 2500 మందికి ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇచ్చామన్నారు బ్లడ్ బ్యాంక్ సిఓఓ స్వామినాయుడు. మెగాస్టార్ చిరంజీవి గారు రక్తం దొరకక ఎవరూ చనిపోకూడదని ఆయన ఆశయ సాధన కోసం మెగా అభిమానులు, తెలుగు ప్రేక్షకులు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రక్తం అవసరమైనా సరే 30 నిమిషాల నుంచి 45 నిమిషాల్లో ఆయా హాస్పిటల్కి వెళ్ళి ఆయా ప్రాణాలను కాపాడటం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు లక్షలాది మంది ప్రాణాలు కాపాడటం జరిగింది. ముఖ్యంగా హైదరాబాదు చిరంజీవి గారు స్థాపించిన చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్లో సుమారు 10 లక్షల పైబడి పేద ప్రజలకు ఉచితంగా రక్తం సరఫరా చేశారు. ఇదంతా కూడా విజయవంతంగా సాగాలంటే మనకి తరచూ అందరూ వచ్చి రక్తదానం చేస్తూ ఉండాలి. ఆ విధంగా పదే ఎవ్రీ 3 మంత్స్కి వచ్చి క్రమం తప్పకుండా రక్తదానం ఎవరైతే చేస్తున్నారో వారందరినీ అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్గా పిలుస్తూ ఉంటాం. వారందరికీ మెగాస్టార్ చిరంజీవి గారు 7 lakhs వర్త్ సంబంధించిన ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ప్రథమంగా గవర్నర్ గారు, మన తెలంగాణ గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. తర్వాత బ్రిటిష్ కమిషనర్ గారి చేతుల మీద కొంతమందికి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి గారు చేతుల మీద కొంతమందికి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సిఎఫ్ఓ శ్రీ శేఖర్ గారి చేతుల మీదుగా కొంతమందికి, ఇలా విడతలుగా సుమారు 2500 మందికి ఈ ఫస్ట్ బ్యాచ్లో 7 lakh వర్త్ సంబంధించిన ఇన్సూరెన్స్ సరఫరా చేయడం జరిగింది. ఇటువంటి మంచి ఆలోచన చిరంజీవి గారు రావటం, వారు ఎవరైతే రక్తదానం చేశారో వారి కుటుంబం క్షేమంగా ఉండాలని ఇటువంటి పాలసీలు ప్రవేశపెట్టడం ఎంతైనా అభినందించదగ్గ విషయం. రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలకి మీరందరూ కూడా సహకరించాలని, తోడ్పాటుగా ఉండాలని, అండగా ఉండాలని, ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరగబోయే కార్యక్రమం అన్నిటిలోని మీ పాత్ర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవ, జై చిరంజీవ.